సో ఈరోజు అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. సో మనం ఈ 3-4 డేస్ ఆర్ట్ క్లాస్లో ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. ఏమిటది? బాక్స్ బద్దలైపోద్ది, బాక్స్ మీద బాక్స్ పెట్టు, బాక్స్ పక్కన బాక్స్ పెట్టు, బాక్స్లో బ్రహ్మాండం ఉంది. సో ఈరోజు కూడా మనము ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిన దినోత్సవం కాబట్టి, సో ఎవరెవరో తయారు చేసిన జెండాలు కాకుండా అసలు జెండా ఎలా ఉందో చూద్దాం. మామూలుగా అయితే ఈరోజు బాక్స్తో జెండా. సో ఇప్పుడు జెండా అంటే మన చిన్నప్పటి నుంచి చేసిన బొమ్మ ఏంది? ఇట్లా గీత పెట్టాలి, దానికి ఇట్లా అనాలి, మళ్ళీ దాంట్లో మళ్ళీ 3 బాక్సులు గీయాలి, ఆ 3 బాక్సులు సున్నాలు పెట్టాలి. మనం డ్రాయింగ్ ఆల్ఫాబెట్స్ తీసుకున్నాం కదా, లైన్స్, కర్వ్స్, ఓవెల్స్, సర్కిల్స్ అండ్ ఎస్. ఇప్పుడు ఇందులో ఇవన్నీ వచ్చినాయి. అంటే ఒక సర్కిల్ కొన్ని గీతలు కలిపితే జెండా. ఇది మనం జనరల్గా వేసే జెండా. కనిపిస్తుందా? ఇప్పుడు ఇక్కడ నమస్తే పెడుతున్నాడు, నేను స్టిక్ ఫిగర్స్ వేసుకుందాం అట్లా. తర్వాత కొంచెం అందంగా, తర్వాత పక్షులు, తర్వాత వెనక ఇది అరుణాచల్లో జరుగుతుంది. ఇదంతా ఒక చిన్న కాన్సెప్ట్, అన్ని గీతలే. అయితే ఈ బాక్స్ మనకి రకరకాలుగా కనిపిస్తుంది సరదాకి. ఇప్పుడు మనం వేసిన బొమ్మ ఇట్లా, అంతేనా? బాక్స్ అంటే జెండా. ఇది 3 భాగాలు చేసినాం అనుకో, ఇది కదా. కానీ జెండా ఇట్లా స్ట్రైట్గా ఉండదు, క్లాత్ కదా అది ఇట్లా పోతుంది. రెండోది జెండా కిందికి వెళ్ళి చూస్తే ఇట్లా కనిపిస్తుంది, జెండాకు పైన ఉన్నాం అనుకో ఒకలాగా అనిపిస్తుంది. సో బాక్స్ రకరకాల ఆకారాలు తీసుకుంటూ ఉంటుంది బికాస్ ఆఫ్ ఇట్స్ పర్స్పెక్టివ్ నేచర్. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇంతకుముందు ఏదైతే, ఇది కూడా బాక్సే. ఇప్పుడు ఇట్లా కూడా జెండానే. తర్వాత ఇది కూడా జెండానే. సో అన్ని జెండాలే. సో ఈరోజు మనం ఈ బాక్స్ని, ఏది బాక్స్ ఉందో ఆ బాక్స్ కనుక ఇట్లా ఫోల్డ్ అయిందనుకో, ఇట్లా ఫోల్డ్ అయిందనుకో, అప్పుడు జెండా ఎట్లా కనిపించుడు. సో అది క్లాత్ కాబట్టి మనం జెండాని క్లాత్ లాగా తీసుకుందాం. ఫస్ట్ స్ట్రైటే, ఇప్పుడు బాక్స్ కొంచెం, దాంతోపాటు లైన్స్ కూడా కర్వేచర్ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఇదే అన్ని యాంగిల్స్లో, ఒకవేళ ఇదే అయితే తర్వాత దారం ఉంటుంది ఇట్లా, తర్వాత సేమ్ ఇదే. సో ఇదంతా ఒక బాక్సే. మనం స్ట్రైట్గా చూస్తే ఒకలాగా అనిపిస్తుంది. మనం జెండాని ఎప్పుడు స్ట్రైట్గా చూడం. మనం జెండా ఇట్లా భూమి ఉంటే ఇట్లా జెండా కర్ర ఉండి అది మనకి ఇట్లా కనిపిస్తుంది. చూడు, అంటే మన కింద ఉంటే అట్లా కనిపిస్తుంది. సో అందుకని జస్ట్ క్లాత్ మడతపట్టి ఎట్లా ఉంటుంది అనేది ఒకటి చెప్పి ముగిస్తాం. మీరు కూడా లాస్ట్కి నా దగ్గర కలర్స్ పెన్స్ ఉన్నాయి, అంటే ఎగ్జాక్ట్ జెండా కలర్స్ లేవు కానీ కొంచెం సిమిలర్ కలర్స్ ఉన్నాయి. ఒక జెండా డ్రా చేసుకొని ఇక్కడ పెట్టుకుంటా. మీరు కూడా అట్లా డ్రా చేసి పెట్టుకోండి. అంటే ఎంతసేపు ఫోన్ నువ్వు తయారు చేసుకోలే, మనిషి తయారు చేసేది ఒక్క పిల్లల్ని మాత్రమే. కన్న తర్వాత వాడి మైండ్ వాడే తయారు చేసుకున్నది మనకు చుక్కలు చూపిస్తుంది, వేరే సంగతి. అట్లా ఇప్పుడు బాక్స్ని నేను ఎట్లా గీస్తాను చూడండి. ఇది ఒక బాక్స్ ఉంది, ఓకేనా? దాని కింద ఇంకొక బాక్స్. ఇప్పుడు ఇది అంటే ఇట్లా మడతపడ్డది, ఇట్లా ఇది జెండా అనమాట. అప్పుడు ఇట్లా ఇప్పుడు నేను మడతపడ్డది కాకుండా మడత పెట్టినట్టు వేసిన. ఇప్పుడు జెండా సెంటర్లో ఉంటుంది కదా, అప్పుడు అంటే అటుపక్క కొంత ఇటుపక్క కొంత అట్లా అనుకుందాం సైకలాజీ. దానికి దీని ఎన్నికి వెళ్ళిపోతుంది, ఇది కనబడదు. సో ఇప్పుడు దీన్నే ఫ్లో లాగా వేసామనుకో, అప్పుడు
అంతేనా? ఇప్పుడు ఇది కొంచెం ఫ్లోయింగ్ క్లాత్ లాగా, అంటే మనకు కొంచెం అండర్స్టాండింగ్ వస్తున్న కొద్దీ వీ అండర్స్టాండ్ ఇట్ ఫార్ బెటర్. ఉదాహరణకి ఇంకా ఇక్కడే మడత పడ్డది అనుకో, ఎగ్జాంపుల్ క్లాత్ ఇట్లా ఇక్కడే మడత పడ్డది, ఇక్కడనే, అప్పుడు అప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. అర్థమైందిగా? అంటే ఒక క్లాత్ని స్టడీ చేస్తే అసలు ఎన్ని విషయాలు అర్థమవుతాయో. మనం నెక్స్ట్ క్లాసుల్లో క్లాత్ అర్థమైతే బాడీ అర్థమవుతుంది. నా తలపాగా తీస్తే చెప్తా. ఇప్పుడు మన మెడ అంటాం కదా, మెడ మా జీతు పటేల్ చెప్పేవాడు. ఇప్పుడు నా మెడ ఇట్లా ఉంది, స్ట్రైట్గా ఇట్లా తిరిగిన, ఇట్లా ఎట్లా తిరుగుతుంది అంటే ఆయన క్లాత్ని ఇట్లా పట్టుకొని, ఇది స్ట్రైట్ మెడ, నరాలన్నీ ఇట్లున్నాయి. ఈ బట్ట ఎట్లా మడత పడ్డదో మన శరీరం కూడా అట్లా తిరుగుతుంది. స్ట్రైట్ ఉన్న గీత ఇట్లా తిప్పితే కొంచెం కర్వేచర్ వచ్చింది. సో అట్లా చిన్న చిన్న విషయాలు అర్థం చేసుకుంటే పెద్ద విషయంలో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఏదో పీస్ ఆఫ్ క్లాతే కదా, జెండానే కదా, ఇదేంది అర్థం చేసుకుని, నువ్వు జెండాని అర్థం చేసుకోవట్లే, ఒక బాక్స్ని అర్థం చేసుకుంటున్నావు, ఒక దళసరిగా ఉన్న బాక్స్ని అర్థం చేసుకుంటున్నావు, ఆ బాక్స్ లెంత్ని అర్థం చేసుకుంటున్నావు, ఆ బాక్స్కి సంబంధించిన రకరకాల పర్స్పెక్టివ్ డైమెన్షన్స్ని అర్థం చేసుకుంటున్నావు. సో లైఫ్ కూడా చిన్న విషయం అర్థమైతే అదే అన్నిటికీ అప్లై చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు ఏదో ఒక ఫ్లాగ్ని మనం జెండాలాగా వేసి దానికి డైరెక్ట్గా పెన్నుతో బ్లాక్తో కాకుండా బ్లాక్తో జెండా కర్ర వేస్తా, హ్యాపీ. తర్వాత దీని కొంచెం ఇప్పుడు మనం వేస్తున్నాం కాబట్టి డిజైన్ అన్ని లైన్స్ కనిపిస్తున్నాయా? ఇప్పుడు దీనికి జెండా ఒక దారానికి గట్టి ఉంటుంది. ఇప్పుడు బర్డ్స్, అంటే పక్కన కనిపిస్తలేదు, కొంత ఫోల్డ్ అయిపోయింది కదా. ఇది అర్థం, ఇంతవరకు అయితే అర్థమైంది కదా. ఇప్పుడు దీని మీద నేను మన దగ్గర నేను రేపు వెళ్ళి ఒక క్లాస్ చెప్తాను, అందులో ఎన్ని రకాల పెన్నులు మనకు దొరుకుతాయి మార్కెట్లో. ఇది బ్రష్ పెన్ అంటారు దీన్ని. ఇది అన్ని పెన్నులు లాంటిది కాదు, క్వైట్ ఎక్స్పెన్సివ్, బట్ దీని టిప్ బ్రష్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు జెండా కలర్స్ ఎట్లా ఉంటాయి? పైన ఏ కలర్ ఉంటుంది? ఆరెంజ్, పైన సాఫ్రాన్. ప్రస్తుతం మన దగ్గర సాఫ్రాన్ లేదు కానీ సాఫ్రాన్కి దగ్గర ఉందని బాగుందా? ఇక్కడ కూడా సాఫ్రాన్, సింపుల్. తర్వాత గ్రీన్, ఏ అదృష్టం బాగానే ఉంది, మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్. తర్వాత మధ్యన బ్లూ, అశోక చక్రం, బ్లూ కూడా ఇందులో ఉంది. ఓకేనా? ఇప్పుడు దీనికి ఈ బ్రష్ పెన్ అయిపోయింది. మంచిగా. తర్వాత అదే బ్రష్ పెన్ తోటి బ్లాక్ పెన్తో ఐఎమ్ రైటింగ్ సంథింగ్, హ్యాపీ ఇండిపెండెన్స్. తెలుగు రాద్దాం, ఇంగ్లీష్ రాద్దామా? స్వాతంత్ర్య శుభాకాంక్షలు ఇంకో కలర్తో రాస్తా.
అవునారా? Excellent. ఇప్పుడు ఏం చేయాలి? Keep salute to our flag. కీప్ వాచింగ్. Keep watching, keep learning, keep practicing. ఎవడు కీప్ సెల్యూటింగ్ చేయలేడు, ఒక సంకల్పం వస్తాయి. అందుకని చేసిన సేపు మంచిగా చేయి. అందుకే 52 సెకండ్సే పెట్టారు. ఎందుకంటే ఈ మనుషులకి ఓపిక ఉండదని తెలుసు. 5 నిమిషాలు అనుకోప్పా, అందుకని 52 సెకండ్ ఇట్లా అనే లోపు అందరు పడేస్తారు, అయిపోతుంది అట్లా. తర్వాత కీప్ లెర్నింగ్ అండ్ కాంత్రిస్ ఆర్ట్. Keep watching. Subscribe. సబ్బసారా కబర్ కాదా. ఇది బాగుంది ఈరోజు క్లాస్. అంటే బాక్సే, బట్ అండర్స్టాండింగ్ బాక్స్ ఇన్ ఏ లార్జర్ పర్స్పెక్టివ్ అట్లా అది. సో ఇది ఈరోజు ఆర్ట్ క్లాస్. Salute. సో అందరికీ ఇండిపెండెన్స్ అనేది ఒకరిచ్చేది కాదు, నీ ఆలోచన నుంచి కూడా నీకు ఇండిపెండెన్స్ రావాలి. ఒక మనిషి వల్ల నీవు ఇబ్బంది పడుతున్నావు, ఏదో విధంగా సామరస్యం కుదుర్చుకొని ఫ్రీ అవ్వడం కూడా ఇండిపెండెన్స్. అందుకని పొలిటికల్ ఇండిపెండెన్స్ అనేది వేరు, ఆర్గానిక్ స్పిరిచువల్ ఇండిపెండెన్స్ అనేది నీవే శ్రమించాలి. ప్రపంచం అంతా స్వేచ్ఛ వాయువులు పీలుస్తుంది, కానీ నువ్వు ఒక మనిషి రెస్పెక్ట్ ఇవ్వని బాధపడుతున్నావు, నువ్వు ఇండిపెండెన్స్లో లేవు. యు ఆర్ ఇన్ ఏ హెల్, నరకంలో ఉన్నట్టు. ఇది ఈరోజు క్లాసు, మళ్ళీ కలుసుకుందాం. సో ఈ పెన్నులకు సంబంధించిన రకరకాల విషయాలు, ఎన్ని రకాల పెన్నులు ఉన్నాయి, ఏది దేంతో వేస్తే బాగుంటుంది, స్కెచ్చింగ్కి ఏ పెన్సిల్ అయితే బాగుంటుంది, స్కెచ్ బుక్స్ కాస్ట్ ఎంత, ఇట్లాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో స్టేషనరీకి పోయి అక్కడ నేను పాడ్కాస్ట్ చేస్తాను. డైరెక్ట్ పాడ్కాస్ట్ ఫ్రమ్ స్టేషనరీ. ఎందుకంటే మనకి మేము కొంత ఐడియా ఉంది కాబట్టి నేను చెప్తాను, తర్వాత ఎవరికి నచ్చింది వాళ్ళు తెచ్చుకుందరు కానీ. సో ఇది ఓకేనా? చలో బాయ్ మరి.